నమస్కారం అండి అందరికీ. చూస్తున్నారు కదా, నా చేతిలో ఉన్నాయి పూస తిరిగిన వరి కంకులు అండి. తెల్ల కంకులు అని కూడా అంటారు. అయితే మనకు వరిలో ముఖ్యంగా మన దిగుబడిని తగ్గించడానికి 3 కారణాలు ఉంటాయండి. అందులో ఒకటి మనకు కలుపు సమస్య, ఇంకోటి వచ్చేసి అగ్గి తెగులు, ఇంకోటి మనకు ఈ తెల్ల కంకులు అండి. మొగి పురుగు వల్ల సంక్రమించే ఈ తెల్ల కంకులు ఊస తిరగడం అనేది. అయితే ఇవే కాకుండా మనకు వేరే కారణాల వల్ల కూడా నష్టాలు ఉంటాయి, కానీ ఇవే మనకు ఎక్కువ నష్టాన్ని చేకూర్చే అంశాలు. ఇప్పుడు మీరు చూస్తున్న వరిలో దాదాపు ఒక 30-35% వరకు మనకు ఊస తిరగడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మొగిలో మొగి పురుగు చేరి అది కంకి యొక్క మొదట భాగాన్ని తినేస్తుందండి, కొరికేస్తుంది. దానివల్ల మొక్క వేర్ల నుంచి వచ్చే పోషక పదార్థాలు కంకికి అందవు. కంకికి అందకపోవడం వల్ల అందులో ఉండే వడ్ల గింజలు పాలు తాగకపోవడం వల్ల అది ఇట్లా మనకు తాలులాగా అయిపోతుంది. అందుకని అట్లా మొత్తం అందులో గింజలు ఉండవు, ఓన్లీ మనకు తాలు ఉంటుంది. అయితే దీని నియంత్రణకు మనం వరి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడే మందులు పిచికారీ చేసుకుంటాము. అట్లా నేను కూడా మందు కొట్టడం జరిగింది, కానీ ఆ మందు అసలు ఏం పని చేయలేదు. ఈ వరి హైబ్రిడ్ అండి, ఒక్కపోస అంటారు కదా అది. అయితే ఇంకా వేరే మనం 1010 కూడా పెట్టడం జరిగింది. అందులో ఇంకా దీనికంటే ఎక్కువ ఊస తిరిగిందండి. దాదాపు 40-45% ఊస తిరగడం జరిగింది. అయితే దీనికి కారణము ఇప్పుడు ఈ మందులు తిని మందులకు పురుగులు అలవాటు అయినాయా, లేకపోతే మనకు మందులు సప్లై చేసే వాళ్ళే మనకు కల్తీ మందులు అమ్ముతురా అనేది ఒక అర్థం కాని విషయం. ఎందుకంటే మనం మందు కొట్టినా కూడా పురుగు చావలేదు, ఇట్లా మొత్తం ఊస తిరిగిపోవడం జరిగింది. అయితే మీదికి కూడా ఇలాంటి ప్రాబ్లమే ఉందా అనేది మా రైతన్నలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.